హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కళ్యాణ్కి అనామికకి గొడవలు జరగటం వల్ల కళ్యాణ్కి అయితే పూర్తిగా అనామిక మీద మనసు విరిగిపోతుంది. తనతో ఇక జస్ట్ ఒక ఫ్రెండ్గానే ఉంటాడు తప్పించి ఒక భారీగా తనతో పాటు బెడ్ షేర్ చేసుకోవడం కానీ ఇక రూమ్లో ఉండటం కానీ చేయలేడు కళ్యాణ్కి ఇక బయట పడుకుంటాడు సోఫా మీద. ఇక అక్కడ చూసిన ధాన్యలక్ష్మి, నా కొడుకు ఒంటరిగా ఇక్కడ పడుకోవాల్సిన పరిస్థితి ఏంటి, అసలు నా కొడుకు కోడలు కరెక్ట్గా ఉంటున్నారా లేదా అని చెప్పి మనసులో అనుకుంటూనే పైకి మాత్రం ఇక ఒక పక్క తోటికోళ్ళు ఎక్కడ చూసేస్తుందా అని చెప్పి ఇక ప్రకాశానికి చెప్పి ఏదో రకంగా సర్ది చెప్పి రూమ్లోకి పంపించేలాగా చేస్తుంది ధాన్యలక్ష్మి. కానీ లోపల మాత్రం కొడుకు అలా ఒంటరిగా పడుకున్నందుకు చాలా బాధపడుతుంది. దీని వెనక అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఇంతగా కళ్యాణ్ బయటకు వచ్చి పడుకునే అంత మనస్తాపానికి దేనికి గురయ్యాడు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే వాళ్ళిద్దరిని ఒక కన్నేసి చూడటం మొదలు పెడుతుంది. మరొక పక్క రాజ్ అయితే కావ్య వాళ్ళ బావలేడు కాబట్టి హ్యాపీగా ఇక ఉండొచ్చు. ఇప్పుడు వరకు నన్ను ఏడిపించారు కదా, ఇక కావ్య మొహం వాళ్ళ బావ రాలేదని తెగబోసిపోయింది అని చెప్పి ఇక చిన్నపిల్లాళ్ళగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంతలో ఇక కావ్య వాళ్ళ బావకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, బావా రేపు పొద్దున్నే నువ్వు రావాలి బావా, నీకు కాలు తగ్గిందా అనగానే, అయ్యో బుజ్జి నాకెందుకు కాలు తగ్గలేదు, అదేదో చిన్న గాయం అప్పుడే తగ్గిపోయింది, కానీ రాజ్ని ఏడిపించాలని నేనే కావాలని అలా నటించాను తెలుసు కదా నీకు అనగానే, బావా నువ్వు బయలుదేరి రా బావా అని చెప్పి అనగానే, ఇదిగో బుజ్జి ఖచ్చితంగా రేపు పొద్దున్నే వచ్చేస్తాను అని చెప్పి ఇక పొద్దున్నే అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న కనకం అలాగే కృష్ణమూర్తి, ఇదిగో నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నువ్వు ఏ రోజు కావ్యని అలాగే అప్పుని స్వప్నని ముగ్గురు సొంత మేనకోడలైనా వాళ్ళ యందు ఎప్పుడు కూడా నువ్వు తప్పుడుగా ఆలోచించలేదు, వాళ్ళని ఒక తోబుట్టులాగే చూసుకుంటూ ఉంటావు, నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఇక వాళ్ళ మేనల్లుడిని పొగుడుతూ ఉంటే, అయ్యో మామయ్య ఇదేమన్నా నేనేమన్నా పెద్ద పెద్ద విషయాల్లో ఉన్నానా ఏంటి, ఇక నా మేనకోళ్ళ జీవితం గురించే కదా నేను కూడా ఇలా మారింది, ఖచ్చితంగా రాజ్ మనసులో అయితే కావ్య మీద ప్రేమ అయితే గట్టిగానే ఉంది, ఆ ప్రేమని బయట పెట్టలేకపోతున్నాడు, అసలు ఎందుకు పెట్టలేకపోతున్నాడు అన్నది తెలుసుకుంటాను, మెల్లగా అసలు కావ్యని రాజ్ని కలిసే ప్రయత్నం చేసి అప్పుడే నేను ఇక ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళేది, అప్పటి వరకు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక వాళ్ళకి చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఇక అక్కడే ఉన్న ఇక రుద్రాని అందరూ కూడా హాల్లో కూర్చొని, ఏంటి వీళ్ళ బావ మొన్నంటే ఎక్కడ హోటల్ రూమ్లో స్టే చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు సరాసరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చాడేంటి అని చెప్పి రుద్రాని చాలా అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి రుద్రాని చూపుల్ని గమనించి, ఏంటి బాబు ఏంటి 2 రోజుల వరకు రాలేదు, అయినా నీవు అక్కడ పాపం ఫారెన్లో పుట్టి పెరిగావు కదా, ఫారెన్లో చదువుకున్నావు కదా, మరి అక్కడ ఎలా ఉండగలిగావు, నీకు చెప్పాను కదా ఇక్కడే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు ఉండమని అనగానే, అదేమీ లేదమ్మమ్మ గారు, కాకపోతే కొంచెం కాళ్ళకి గాయం అవ్వడం వల్ల ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. నీ పని ఎన్ని రోజుల వరకు ఉంటే అన్ని రోజుల వరకు ఇక్కడే ఉండి ఇక నీ పని పూర్తయినాకే ఫారెన్ వెళ్ళు బాబు అని చెప్పి ఇందిరాదేవి చెప్పగానే రుద్రానికి చెప్పేలాగే చెప్తుంది. రుద్రాని వెంటనే, అమ్మ ఇక ఆయనకి ఖచ్చితంగా చాలా పనులు ఉంటాయి, ఖచ్చితంగా మనం ఇక్కడే ఉండమని రూల్ అయితే పెట్టలేం కదా అని చెప్పి అనగానే, ఎందుకు పెట్టలేము, స్వయాన కావ్యకి బావ అంటే ఖచ్చితంగా మనకి చుట్టం, అలాంటి చుట్టాల అబ్బాయి ఇక మన ఇంట్లో ఉండడానికి మన ఇల్లు ఏమన్నా చిన్నదా ఏంటి, ఇంత లంకంత కొంపలో ఇక ఒక్క బావ మాత్రం కావ్య వాళ్ళ బావ మాత్రం ఉండలేడా ఏంటి, ఏ బాబు ఇక్కడే ఉండాలి నువ్వు అని చెప్పి అనడంతో ఇక సరేనన్నట్టుగా ఒప్పుకుంటాడు.
కావ్య కాఫీ తీసుకొని కావ్య వాళ్ళ బావకి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. ఒక పక్క రాజు అయితే అమ్మయ్య కావ్యని ఇక కాపుగాచే పని తగ్గింది, లేదంటే ఈ పాటకి కావ్య ఎక్కడుందా, దాని బావ ఎక్కడున్నాడా అని వెతుక్కోవాల్సి వచ్చేది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ సడన్గా ఇక బాల్కనీలోంచి ఇక విండోలోంచి చూసేసరికి కావ్య వాళ్ళ బావ వచ్చేసి ఉంటాడు. కావ్య వాళ్ళ బావతో కావ్య చాలా నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ మాట్లాడడం గమనిస్తాడు. ఇక మనసులో ఉన్న అంతరాత్మ బయటకు వచ్చి, ఒరే నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టరా, లేదంటే వాడు ఎగరేసుకుపోయేలా ఉన్నాడు, అసలే కావ్య మొహం చూడరా ఎంత కళగా ఎంత అందంగా ఉందో, అసలు అలాంటి కళావతిని ఎందుకు రా పక్కన పెట్టావు, నీ జీవితంలో పెళ్లి చేసుకొని చాలా మంచి పని చేసుకున్నావు అనుకుంటే ఇంకా పెళ్లి కాని బ్రహ్మచారిలాగానే ఉంటూనే ఇక నీ భార్యని ఏకంగా వాళ్ళ బావ చేతిలో పెట్టేలా ఉన్నావు, ఈ రోజైనా నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టు అని చెప్పి రాజుకి అంతరాత్మ చాలా మనసులో ఉన్న ప్రేమని తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ రాజ్కి మనసు నిండా కావ్య మీద ప్రేమ ఉన్నా ఎక్కడో మాయ కమ్మేయడం వల్ల ఆగిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో కావ్య అలాగే వాళ్ళ బావ ఇక హ్యాపీగా ఉండడం చూసి రాజ్ అయితే మనసులో ఓర్చుకోలేక ఇక వెంటనే కిందికి వస్తాడు. ఏంటి ఏంటి ఇలా వచ్చావు అనగానే, అదేంటన్నయ్య అలా అన్నావు, ఇలా వచ్చావంటే ఏంటి అర్థం, ఈ బట్టలు నచ్చలేదా అన్నయ్య అనగానే, అది బట్టల గురించి కాదు, కాలు తగ్గిందా అంటే అట్నుంచి అటు ఫారెన్ వెళ్ళిపోయావేమో అనుకున్నాను అనగానే, అయ్యో మీరు చాలా బాధపడ్డారు కదండి, అందుకే నేనే ఫోన్ చేసి ఇక మీ అన్నయ్య చాలా బాధపడ్డారు, ఇక మీతో పాటు పార్టీ కూడా చేసుకుంటానన్నారు, అలాంటిది నువ్వు ఎలా వెళ్ళిపోతావు బావా అని చెప్పి నేనే చెప్పాను, అందుకే ఇక మీ మాట గురించి గౌరవం గురించి బావ పొద్దున్నే వచ్చాడండి అని చెప్పి ఇక కావ్య అమాయకంగా చెప్తుంది. ఓసిని ఎంకమ్మ, అంటే నువ్వే ఫోన్ చేసి పిలిచావా, ఒరే రాజ్ నువ్వెంత పని చేసావురా, ఏదో ఇక వాడు రాడని చాలా హ్యాపీగా ఉంటూ 4 మాటలు ఇక ఈ కళావతి దగ్గర కూసేసరికి మొత్తానికే మోసం అయిపోయింది, నేను వాడితో పార్టీ చేసుకుంటానని ఇక వాడిని పిలిచిందంట, అమ్మ బాబోయ్ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే మరొక వైపు అయితే ఇక అనామిక మనసులో, ఏంటి నా జీవితం ఇక ఇటు చూస్తే నొయ్యి అటు చూస్తే గొయ్యిలాగా తయారైంది, నేను అనుకున్నదేంటి అవుతుందేంటి, ఏదైనా మొత్తానికి నా దారిని రప్పించుకొని ఇక నేను ఈ ఇంటికి మహారాణిలాగా వేలాలనుకుంటే కళ్యాణ్ ఏమో నా మొహం కాసే చూడట్లేదు, నాతో కలిసి బెడ్డే షేర్ చేసుకోవట్లేదు, ఎంతవరకు నేను ఇది చేస్తున్నాను, ఇది కరెక్టేనా అని చెప్పి ఇక వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఇక అనామిక వాళ్ళ మమ్మీ, అనామిక ఏంటి బేబీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు, ఎవరైనా ఉన్నారేమో కదా అనగానే, ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను, కానీ మమ్మీ నాకు కొంచెం ధైర్యం కావాలి అనగానే, ఇదేంటి ధైర్యం కావాలంటావేంటి, నువ్వు చాలా డేర్ అండ్ డాష్గా ఉంటావు కదా అలా అడుగుతున్నావేంటి అనగానే, మరి ఏం చేయాలి చెప్పు, అసలు నాకు ఇంట్లో కనీసం నాతో పాటు ఉండే కళ్యాణ్ అయితే నా మొహం కూడా చూడట్లేదు, ఇక మన చేతికి ఆస్తి వచ్చే వరకు దూరం పెట్టమన్నావని కళ్యాణ్ని మరీ దూరం పెట్టేసరికి పూర్తిగా విరక్తి భావం చెందిపోయాడు, ఇక నన్ను పక్కన పడేసి కవిత్వాలని చెప్పి కవిత్వాలు పట్టుకొని ఇక తిరుగుతాం మొదలెట్టాడు, ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇక ఇంట్లో వాళ్ళందరి దగ్గర బయటపడలేను, ఇటని కళ్యాణ్ ముందు సిగ్గు విడిచి దగ్గరికి వెళ్ళలేను, ఏం చేయాలి అనగానే ఇక వెంటనే వాళ్ళమ్మ, ఏంటి బేబీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఏ మగవాడికైనా ఖచ్చితంగా పెళ్ళం అనేది ఒక మంచిగా చూడాలి, నువ్వేమో మొదటి రాత్రి క్యాన్సిల్ చేయించుకున్నావు, అక్కడ వరకు బాగానే ఉంది, రెండోసారి కూడా ఏదో ఒకటి చెప్పి సాకు చెప్పావు, కానీ నువ్వు ఆఫీస్కి పంపించాలనే దీంతో ఇక కళ్యాణ్ని నీకు నువ్వే దూరం చేసుకున్నావు, ఎందుకంటే కళ్యాణ్కి ఇష్టమని కవిత్వాలని చెప్పి నువ్వు కళ్యాణ్ జీవితంలోకి వెళ్ళి చివరాఖరికి ఆ కవిత్వాలని హేళన చేస్తే ఎవరైనా ఎందుకు నిన్ను చూస్తారు చెప్పు, నువ్వు త్వరపడి ఖచ్చితంగా కళ్యాణ్ దగ్గర కవిత్వాల విషయంలో ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ ఖచ్చితంగా కళ్యాణ్తో నిన్నాళ్ళ మాదిరిగానే మాట్లాడు బేబీ, లేదంటే మొత్తానికి కథ వెనక్కే వస్తుంది, అప్పుడు మళ్ళా మన అప్పుల గోల, ఇక మన పరిస్థితి నీకు తెలిసే కదా అని చెప్పి ఇక అనడంతో
అంటే ఏం చేయమంటావు మమ్మీ అని చెప్పి అనగానే ఇక బయటికి వెళ్ళి వచ్చిన భర్తతో ఎలా ఉండాలో అన్నీ నేనే చెప్పాలా? శుభ్రంగా మంచిగా నడుచుకొని కళ్యాణ్తో హ్యాపీగా ఉండేలాగే చేస్తూ నీకు నచ్చిన పని నువ్వు చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు కళ్యాణ్ని ముచ్చులో పడటం ఖాయం, ఖచ్చితంగా ఆఫీస్కి అధిపతి అవ్వడం ఖాయం అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి ఇక అనామిక వాళ్ళ అమ్మ చెప్తుంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే ఇక నుంచి ఇక కవిగారితో మంచిగానే ఉంటాను. ఇక ఈరోజు నైట్ నుంచి కవిగారు నేను ఇద్దరం ఏకమైపోతాం అంతే అని చెప్పి ఇక ఇంట్లో శుభ్రంగా మంచిగా తలస్నానం చేసి రెడీ అయ్యి ఇక రాత్రికి కవిగారు వస్తారు కదా, ఇక కళ్ళ ముందే కొంచెం కళ్ళనీళ్ళు బొట్లు కురిపించేసి కాస్త ఏడ్చేసి ఇక అంతా అయిపోయింది, ఇక నేను మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టను అని చెప్పి సారీ అడిగేసి ఒకటైపోతాం. ఇక వెంటనే మరుసటి రోజు నుంచి కవిగారు నేను ఏది చెప్తే అదే వింటారు అని చెప్పి ఇక ప్లాన్ వేస్తుంది అనామిక. ఇక కళ్యాణ్ అయితే కవిత్వాలు పట్టుకొని ఇక దారిలో వెళ్తూ ఉంటే ఒక ఆఫీస్ దగ్గరికి ఆగి ఇక పక్కకు తిరిగి చూస్తాడు. చూసేసరికి అప్పు కనిపిస్తుంది. అప్పు చేతిలో ఇక బుక్స్ ఉంటాయి. అప్పు కూడా చాలా సీరియస్గా బుక్స్ పట్టుకొని ట్రాఫిక్ని క్రాస్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే బ్రో అని చెప్పి పిలుస్తాడు. ఏంటి కవి, ఏంటి ఈ దారిని పడ్డావు నువ్వు అని చెప్పి అప్పు అడగానే, ఈ దారి పడడం కాదు, ఇక్కడే ఇంటర్వ్యూ ఉంది నాకు, ఇదిగో ఈ కవిత్వాలను తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంటే అదేంటి బ్రో వెళ్ళిపోతున్నావా అని చెప్పి అడుగుతాడు. మరి వెళ్ళాలి కదా అని చెప్పి అనడంతో లేదు బ్రో నాకు కొంచెం నెర్వస్గా ఉంది, ప్రతి ఇంటర్వ్యూకి నేను ఒక్కడనే వెళ్ళి వస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది, నా పక్కన ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు ఉండట్లేదు, నువ్వు నాతో ఈరోజు ఇంటర్వ్యూకి రా బ్రో ప్లీజ్ బ్రో అనగానే మనసులో అప్పుకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఒక పక్క కళ్యాణ్తో ఇలా నేను వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏంటి బ్రో ఆలోచిస్తున్నావు కదా, కళ్యాణ్తో ఇన్నాళ్ళలాగా నేను ఎలా ఉంటాను, కళ్యాణ్కి పెళ్ళయింది, భార్య ఉంది, ఇప్పుడు నేను వెళ్తే కళ్యాణ్ని నన్ను చాలామంది చూసి తప్పుగా అనుకుంటారని ఆలోచిస్తున్నావు కదా, అవన్నీ ఒకప్పుడు నువ్వెప్పుడూ ఆలోచించేదానివి కాదు బ్రో, నువ్వు ఎప్పుడులాగే ఉండు బ్రో, అప్పుడే నువ్వు ఉన్నట్టు రేపు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పోలీసు అవ్వాలని నేను అనుకుంటున్నా, కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి బ్రో, ఇలాంటి విషయాలన్నీ కూడా నా బ్రో ఆలోచించుదని నాకు నమ్మకం ఉంది, నువ్వు నాతో ఈరోజు ఉంటున్నావంతే అని చెప్పి ఇక చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. ఇక వెంటనే అప్పు కూడా ఏమీ అనలేక సరే పద అని చెప్పి ఇక వెళ్తుంది. ఇక బయట కూర్చొని అప్పు ఉంటే లోపలికి కళ్యాణ్ వెళ్తాడు. అక్కడ కళ్యాణ్ ఇక కవిత్వాలు చూపించగానే కవిత్వాలు చూసి నువ్వు రాసిన కవిత్వాలన్నీ కూడా చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఈ కవిత్వాలకి విలువ లేకుండా పోయింది, మీలాంటి కవులకి గౌరవం లేకుండా పోయింది, కానీ ఈ కవిత్వాలు నాకు బాగా నచ్చాయి, కానీ ఈ కవిత్వాలు నేనేం చేసుకోవాలి, దీన్ని ఒక పాటగా మలిచి ఒక లైన్కి లైను ఇక కవిత్వంలాగా జోడించి మంచి ట్రెండీ సాంగ్ లాగా నువ్వు అమర్చగలిగితే అంతకన్నా ఏమీ లేదు, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ ఫిల్మ్ అయితే ఇక వస్తుంది, దానిలో ఈ పాటని సెట్ చేయాలనుకుంటున్నాం, ఖచ్చితంగా ఈ కవిత్వాలతో నువ్వు ఒక మంచి పాటని క్రియేట్ చేస్తే ఇక నువ్వు సక్సెస్ దారిలోకి వెళ్ళిపోయినట్టే అని చెప్పి అక్కడ మేనేజర్ కళ్యాణ్కి అయితే చెప్పడం జరుగుతుంది. ఇక కళ్యాణ్ అయితే ఇక ఇప్పటికిప్పుడు ఈ పాటని ఎలా రచించాలబ్బా అని చెప్పి ఇక బయటకు వస్తాడు. బయటకు వచ్చి అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కలిసి ఫస్ట్ మొట్టమొదటి రోజు పరిచయం దగ్గర నుంచి అన్ని విషయాలు కళ్ళు మూసుకొని అట్లానే ప్రతి ఒక్క కవిత్వ రాస్తాడు. ప్రతి కవిత్వకి ఇక మంచిగా ఫ్రెండ్షిప్ అనేది ముడిపెట్టి చాలా బాగా కవిత్వాన్ని పండించి ఒక పాటగా క్రియేట్ చేస్తాడు కళ్యాణ్. ఇక అది తీసుకొని అప్పుని చూపిస్తాడు. అప్పు చాలా బాగుంది, కానీ నాకు అంత అర్థం కావట్లేదు, కానీ నువ్వు రాసిన ఫీలింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా అర్థం అవుతున్నాయి కవి అని చెప్పి అనగానే అప్పు నీ గురించే ఇది మొత్తం రాశాను, కానీ నీకు అర్థం కావట్లేదు, ఒక కవిగా కవి భాష ఎరుగక నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ నిజానికి నీ ఫ్రెండ్షిప్పే మన ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్పే ఈ పాట రూపంలో మలిచాను అని చెప్పి కళ్యాణ్ అయితే తీసుకొని వెళ్ళి ఇస్తాడు.
వెళ్ళి ఇచ్చిన తర్వాత మీకు ఫోన్ కాల్ చేస్తాం, మీ కవిత్వం సంబంధించిన ఈ పాట ఆ స్టార్ హీరోకి చూపించి ఇక మ్యూజిక్ డైరెక్టర్కి ఓకే అని చెప్తే మీరు సక్సెస్ అయినట్టే అని చెప్పి ఇక అక్కడి నుంచి పంపించేయడంతో హ్యాపీగా కళ్యాణ్కి ఒక హోప్ అయితే వస్తుంది. ఇక దర్జాగా అప్పు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. మనసులో నుంచి బాధనంతా తీసేస్తాడు. ఇదిగో కవి, ఈరోజు నీ మొహం చూస్తుంటే చాలా వెలిగిపోతుంది, లోపల ఏం జరిగిందేంటి అని చెప్పి అప్పు అడగగానే, ఏంటి బ్రో నువ్వు నాతో పక్కన ఉండడం నాకు నష్టం జరగడం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా బ్రో, నువ్వు నా పక్కన ఉంటే సక్సెస్ నాదే బ్రో, అది ఇంకోసారి ప్రో అయింది, ఖచ్చితంగా నా పాట సెలెక్ట్ అవుతుందని నమ్మకం నాకు వచ్చింది బ్రో అనగానే వెంటనే ఆల్ ది బెస్ట్ కవి, ఖచ్చితంగా నిన్ను వీళ్ళకి ఫోన్ చేసి నీ కవిత్వాన్ని ఇక పాట రూపంలో మలచడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నీకు ఆ టాలెంట్ ఉంది కవి అని చెప్పి ఇక అప్పు కూడా చాలా మనస్ఫూర్తిగా చెప్తుంది. అలా మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్కి చాలా మనసులో చాలా రిలీఫ్ ఫీలింగ్ కలుగుతుంది. అప్పుని నేను ఎందుకు దూరం చేసుకున్నాను, అసలు అప్పు నన్ను ఎంతగా ప్రేమించిందో, కనీసం నేను అప్పుని ఫ్రెండ్ అని చెప్పి దూరం పెట్టుకున్నాను, కానీ చివరాఖరికి నన్ను ఎంతగానో ప్రేమిస్తూ నా ఆలోచనలకి విలువిస్తూ ఇక నా కవిత్వాలంటే పడి చచ్చిపోయేలాగా నటించిన అనామికని చివరాఖరికి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇక అనామిక నన్ను టార్చర్ పెట్టి నన్ను ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని చెప్పి ఇక ఆలోచనలో అలా మునిగిపోతూ ఉంటే వెంటనే అప్పు, ఏంటి అవి ఏమైంది, ఒక్కసారిగా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయావా? నువ్వు ఖచ్చితంగా ఏదో రోజు మంచి కవిత్వాలు రాసేవాడిగా పేరు పొందుతావు, అది నిజం, కానీ ఇప్పుడు అయితే ఇక బయటికి రా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఎమోషనల్ అయిపోతాడు. ఏంటి కవి, ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నావు, ఏమైంది? నీ కవిత్వాలు సక్సెస్ అవుతాయి, నువ్వు అలాగా బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ కూడా బాధలోనే ఉండిపోతావు, నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఇది కాకపోతే ఇంకొకటి, అంతేగాని నీ కవిత్వాలకు మాత్రం మంచి పేరైతే వస్తుంది, గుర్తింపు వస్తుంది అని చెప్పి అనగానే, అది కాదు బ్రో, దాని గురించి కాదు, నా లైఫ్ గురించే నాకు బాధగా అనిపిస్తుంది, అనామికని నేను ఎంత ప్రేమించాను బ్రో, ఇక నేను నీ సహాయం తీసుకొని తన ఫోన్ నెంబర్ తీసుకొని తనతో తన వెనకాలే వెళ్తూ తన ఇంటి అడ్రస్ కనుక్కొని తనని నేను ఎంతగానో ప్రేమించాను. అసలు నిజానికి ఆ టైంలో నేను అనామికని నా కవిత్వాలు చూసిందనే దీంతోనే నేను అనామికని ప్రేమించడం మొదలుపెట్టాను. అలాంటిది అనామికకి నావి పిచ్చి కవిత్వాలంట, నేను ఒక పిచ్చి వాళ్ళలాగా కనబడుతున్నాను. అంతెందుకు బ్రో, పెళ్ళైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అనామిక నేను పేరుకే భార్య భర్తలం, కానీ మా ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి బాధపడతాడు. ఆ మాటలకి ఇక అప్పు అవాక్కైపోతుంది. ఏంటి కవి నువ్వు చెప్పేది, అనామిక నువ్వు ఓన్లీ ఒక నార్మల్గానే ఉంటున్నారా, అసలు ఎందుకు అలా ఉంటున్నారు, అనామికకి నీ మీద ఎందుకు ఇష్టం లేదు, ఏదో నువ్వు మొన్న చెప్తే ఏదో చిన్న గొడవ అయిందని అనుకున్నాను, కానీ అంటే అనామిక పూర్తిగా నీ కవిత్వాల్ని తీసి పడేస్తుందా అనగానే, అయ్యో బ్రో, నా కవిత్వాలన్నీ తీసి ఇసిరేసింది, అసలు నా కవిత్వాలకి ఒక విలువే లేదంట, అవి నాలుగు గీచుకోవడానికి కూడా పనికిరావంట, నేను ఎప్పుడైతే ఎండి చైర్లో కూర్చొని రాజ్ అన్నయ్యతో సమానంగా ఉంటే తప్ప అప్పటి వరకు తనతో కలవద్దని కండిషన్ పెట్టింది బ్రో, అంతే. అప్పటి నుంచి నాకు మనసులో అనామిక మీద చాలా మనసు అయితే ఇరిగిపోయింది, ఎందుకంటే తను నన్ను ప్రేమించింది కవిత్వాల వల్ల కాదు, డబ్బు మూలంగాని నాకు అర్థమైంది అనగానే అప్పు వెంటనే, లేదు కవి, ఏ ఆడపిల్లకైనా తన భర్త ఒక హోదాలో ఉండాలని కోరుకుంటుంది, ఖచ్చితంగా అనామిక కూడా అదే పరంగా నీతో మాట్లాడుండొచ్చు, దానికే నువ్వు ఇక అనామికని అపార్థం చేసుకుంటే ఎలాగా, ఇలాంటి వాళ్ళకి తగినట్టు చేస్తే కరెక్ట్గా దారిలోకి వస్తారు, ఇక నువ్వు ఒక పని చెయ్యి కళ్యాణ్ అని చెప్పి అనగానే, ఏంటి అనగానే, నువ్వు నన్ను ఎన్నోసార్లు నా బాగోగు గురించి నా లైఫ్ గురించి చాలా బాగా ఆలోచించి నాకు మంచి మంచి సలహాలు ఇచ్చావు, అలాంటిది నీ లైఫ్ ఇలా చిక్కుల్లో ఉంటే నేను అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను, ఖచ్చితంగా నిన్ను ఆ చిక్కుల్లోంచి బయటకు తీసే ప్రయత్నమే చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే, అవును బ్రో, ఇప్పుడు నువ్వు ఇక ఈ బుక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతావా బ్రో అనగానే, అవును, ఇంటికి వెళ్ళి ఈ బుక్స్లో అన్నీ కూడా చదువుకోవాలి, ఖచ్చితంగా ఇక నేను పోలీస్ ట్రైనింగ్కి అవ్వాలనుకుంటున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే, బ్రో నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా బ్రో అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఏంటో చెప్పు కవి అనగానే,
ఖచ్చితంగా నేను గనక ఇటువైపు వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ఇటువైపు వచ్చేలా ఉంటే నాకు చిన్న ఫోన్ కాల్ చేయి బ్రో. నేను నీతో రోజు కలిసి మాట్లాడితే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఇంట్లో నాకు ఉంటున్నానే కానీ అసలు నాకు ఒక గాలి అందట్లేదు, ఒక స్వేచ్ఛగానే లేదు. ఇక 4 గోడల మధ్య బందికాన అయిపోయి ఎప్పుడో ఒకప్పుడు నీకు పరిచయం కాకముందు ఏ రకంగా కళ్యాణ్ ఉన్నాడో అలానే అయిపోయాడు అనగానే, అయ్యో ఎందుకంత బాధపడుతున్నావు? ఖచ్చితంగా ఇటువైపు నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఇటు వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తానులే అని చెప్పి ఇక అప్పు అయితే లోపల కళ్యాణ్ గురించి ఫీల్ అవుతుంది. కళ్యాణ్ ఏంటి పాపం చివరాఖరికి ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ విధంగా అయిపోయిందా కళ్యాణ్ జీవితం అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అనామిక చాలా అందంగా తయారయ్యి కళ్యాణ్ని ఏదో రకంగా తన వశం చేసుకుందామని ఇక నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కళ్యాణ్ కనీసం అనామిక మొహం కూడా చూడకుండా ఇక కళ్యాణ్కి వెంటనే కూడా ఇక ఫోన్ వస్తుంది. ఇక ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఆఫీస్ వాళ్ళు చెప్తారు, సార్ మీ కవిత్వంతో పాడిన రాసిన పాట చాలా బాగా నచ్చింది మా మ్యూజిక్ డైరెక్టర్కి. ఖచ్చితంగా ఇక మీరే ఈ పాటకి రచయిత. ఇక మీ పాట అచ్చు వేస్తాం. ఇక మీ పాట ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. ఆ విషయం చెప్పడానికే మేము చేశాం. ఇక మీరైతే సెలెక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఏ పాట రాయాలనుకున్నా కవిత్వాల రూపంలో మీరే మాకు అందించాలి అని చెప్పి కళ్యాణ్కి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుంది. కళ్యాణ్కి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక వెంటనే అవునా, వెరీ గుడ్ సార్, చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే అనామికకి అర్థం కాదు. ఏంటి కళ్యాణ్, ఏమైంది? వెరీ గుడ్, చాలా థ్యాంక్ యూ అని చెప్పి చెప్తున్నావు, ఏంటో నాతో చెప్పవా అనగానే, ఇంత పెద్ద విషయాన్ని నీతో చెప్పినా అర్థం చేసుకోలేవులే. నీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు కదా. ఏదో పిచ్చి కవిత్వాలు రాసుకొని బతికేవాడిని. నా కవిత్వాలు ఒక ఫిల్మ్లో ఒక పాట రూపంలో జరుగుతుంది అంటే నీకేమన్నా ఇష్టమా ఏంటి? నీకు అలాంటివి ఇష్టం ఉండదు కదా అనగానే, వెంటనే ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? నువ్వు పై లెవెల్కి రావాలనే కదా నా బాధంతా. నువ్వేంటి నన్ను దూరం పెట్టేసి మాట్లాడుతున్నావు? రోజు రోజుకి నన్ను దూరం చేసేస్తున్నావు నువ్వు. అంటే నువ్వు ఎవరికో దగ్గర అవుతున్నావు అనగానే ఇక కళ్యాణ్ అయితే అస్సలు పట్టించుకోడు. ఇక అదే టైంలో ఫోన్ అయితే వస్తూ ఉంటుంది. ఫోన్ రావడం చూసి ఎవరబ్బా అని చెప్పి ఇక దగ్గరకు వచ్చి చూస్తుంది అనామిక. అనామిక చూసేసరికి అందులో బ్రో అని ఉంటుంది. బ్రో అంటే ఇంకా అప్పుతో ఇంకా మాట్లాడుతున్నారనమాట ఈయన. అందుకే నన్ను నా మొహం కూడా చూడట్లేదు. ఆ వగలాడి అప్పు కళ్యాణ్ని బుట్టలో వేసుకుందనమాట అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కళ్యాణ్ వెంటనే వచ్చి ఫోన్ ఇవ్వు అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే కవి, అసలు సంగతి మర్చిపోయాను, నువ్వు రేపు ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చెయ్యి. నా దగ్గర ఫోన్ ఉండదు. ఫోన్ని నేను ఇంట్లో పెట్టేసి నేను వాకింగ్కి వెళ్ళాలి. వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నిన్ను కలుస్తాను అని చెప్పి కళ్యాణ్తో కళ్యాణ్ బాధను చూసి కళ్యాణ్తో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది అప్పు అలా మాట్లాడేసరికి కళ్యాణ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా బ్రో, నేను రేపు ఈరోజు ఎక్కడున్నానో అక్కడే ఉంటాను బ్రో. నువ్వు ఖచ్చితంగా అదే స్పాట్కి వచ్చేసే. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నన్ను సెలక్షన్ చేశారు బ్రో. పొద్దున్న ఇంటర్వ్యూలో నా పాటకి వాళ్ళు తీసుకున్నారు కదా, అందుకని ఇప్పుడే గుడ్ న్యూస్ చెప్పారు. నేను సెలెక్ట్ అయ్యాను బ్రో. నా కవిత్వాలకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా నాకు ధైర్యం బ్రో అని చెప్పి కళ్యాణ్ అయితే అప్పుతో మాట్లాడుతూ ఉంటే గుండె రగిలిపోతూ ఒక పక్క ఏం చేయాలో తెలియక ఉడికిపోతూ ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతుంది అనామిక. ఫోన్ పెట్టేసిన తర్వాత కళ్యాణ్ అయితే దుప్పటి దిండు తీసుకొని యాజ్ యూజువల్గా పక్కన పక్కేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా దిండు దుప్పటి అన్నీ కూడా లాక్కొని విసిరేస్తుంది అనామిక. విసిరేసి, ఏంటి ఏమనుకుంటున్నారు? అంటే మీ మానాన్న మీరు నా మెడలో పెళ్లి చేసుకొని తాళని కట్టేసి ఒక కుక్కను కట్టేసినట్టు ఇంట్లో కట్టేసి మీ ఇష్టం వచ్చినట్టుగా అప్పుతో తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా అని చెప్పి అనగానే, అనామిక ఏం మాట్లాడుతున్నావు? అసలు రోజు రోజుకి నువ్వు ఎలా దిగజారిపోతున్నావో నీకేనా తెలుసా అని చెప్పి కళ్యాణ్ అంటాడు.
కళ్యాణ్ అన్న మాటలకి ఇక వెంటనే అనామిక అవును, ఎవరు దిగజారిపోతున్నారో బాగా తెలుసు. ఇక ఆ వగలాడి అప్పు మరలో పడి నన్ను మీరు పట్టించుకోకున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎవరితో మాట్లాడారు మీరు? ఇంకా ఆ అప్పుతోనే కదా. పెళ్ళైన రోజు ఇక దాని మనసులో ఉన్న ప్రేమని నీ ముందు బయట పెట్టినప్పుడు ఇక ఏ భార్య అయినా సహించలేదు. అయినా కూడా నేను ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు మళ్ళా మీరు అప్పు అప్పు అని చెప్పి అప్పుతో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు నిలదీస్తున్నాను. ఇక నుంచి ఆ దరిద్రగొట్టు అప్పుతో కలవడానికి వీల్లేదు అని చెప్పి అనగానే షడప్ అనామిక, నువ్వు నాకు చెప్పే అంత లేదు. నా ఇష్టం, నా ఫ్రెండ్ అప్పు మీద నిందలు వేస్తే అస్సలు ఊరుకునేదే లేదు అనగానే ఏం చేస్తారు? ఆ అప్పు మంచిది కాదు. అందరి మగవాళ్ళతో బలాదురులు తిరుగుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని కూడా యూజ్ అండ్ త్రో చేసింది. మీ వంక ఫ్రెండ్షిప్ అనే అడ్డు పెట్టుకొని మీ మీ ఇంటికి వద్దామని కోడలుగా అడుగు పెట్టాలని చూసింది. ఇక మీ వదిన మంచి ముసుగులో ఉంటూ అప్పుని ఇంటి కోడలుగా చేయాలనుకుంది. ఎవరికి తెలీదు వాళ్ళ భాగోతం అని చెప్పి నోటికి వచ్చినట్టు కూస్తూ ఉంటే కళ్యాణ్ అయితే అనామిక అనామిక అని 2-3 సార్లు గట్టిగా అరుస్తాడు. ఇక మూడోసారికి ఆ అప్పు ఒక క్యారెక్టర్ లేనిది, అలాంటి దాని గురించి నా మీద అరుస్తావా అనగానే ఇక చంపని చెల్లుమని వాయిస్తాడు కళ్యాణ్. అప్పు గురించి ఇంకొక మాట ఎక్కువ అన్నా నీ పళ్ళు రాలగొట్టేస్తా, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు నీ గురించి? అసలు అప్పు గురించి నువ్వు చిచ్చి ఇంత ఘోరంగా ఆలోచిస్తావా? నిన్ను నన్ను ఒక్కటి చేయాలని అప్పు నాకు పాపం చాలాసేపు చెప్పింది. ఏ భార్య అయినా తను ఏ రోజు కూడా పై లెవెల్లో ఉండాలని ఆలోచిస్తుంది. నువ్వేమో అనామికని పక్కన పెట్టేశావు. అది కరెక్ట్ కాదని నాకు చాలా విషయాలు చెప్పింది. అలాంటి అప్పు గురించి ఇంత నిందలు వేస్తావా? అసలు నువ్వు ఆడపుట్టుకు పుట్టావా అని చెప్పి ఇక అక్కడి నుంచి చేదరించుకొని వచ్చేస్తాడు కళ్యాణ్. ఇక అనామిక అయితే ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసి అలా వెళ్ళిపోయినంత మాత్రాన నేను వదులుతానని చూస్తున్నారేమో. అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అప్పుకి మీకు అందరి ముందు అక్రమ సంబంధం అంటకట్టి ఇది నిరూపణ చేసే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు బాగా తెలుసు మీరు అప్పు ఇక నాకు తెలియకుండా బయట రోడ్ల మీద కలుసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారని అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ అప్పు దగ్గర నుంచి ఇక కళ్యాణ్కి ఏదో విధంగా సైడ్ చేయాలి, లేదంటే నేను అనుకున్నది నెరవేరదు. ఖచ్చితంగా ఇక నా అదృష్టాన్ని ఆ అప్పు తన్నుకుపోదామని చూస్తుంది. అది జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ అలా చెంప మీద కొట్టేసరికి ఇక ఏమీ అనలేక ఇక దగ్గలేక కక్కలేక ఏం చేయాలి? ఇక అప్పు గురించి ఇంట్లో అందరి ముందు బ్యాడ్ చేయాలి, ఇలాగే ఈ కావ్య గురించి కూడా బ్యాడ్ చేయాలి. అసలు ఈ ఇద్దరు అక్క చెల్లెల వల్లే నాకు సమస్య అంతా కూడా. లేదంటే ఈ పాటికి నా కొంగుని ముడేసుకొని ఈ కుటుంబంలో సగం ఆస్తిని తీసుకొని ఎప్పుడో పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. అన్నిటికీ నాకు అడ్డంగా ఈ కావ్య అలాగే ఈ అప్పు తయారయ్యారు. నా జీవితంలో దాపరించారు. వీళ్ళిద్దరికీ తగిన గుణపాఠం చెప్తానని ఇక వెంటనే కూడా ఒక ఆలోచన స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనామిక. ఇక కావ్య వాళ్ళ బావ సోఫాలో కూర్చొని పాస్పోర్ట్ని ఇక సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కావ్య వాళ్ళ బావ ఫిలప్ చేస్తూ ఉంటాడు. కావ్యము బావా నా పేరు నా ఇంటి పేరు ఇక దుగ్గిరాల, అది కాదు అలా కాదు బావా అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇక దూరం నుంచి రాజు అయితే ఏంటబ్బా ఏం చేస్తున్నారు అని చెప్పి గమనిస్తాడు. ఇక అప్లికేషన్ ఫాము ఫిలప్ చేస్తూ ఉంటే ఏం అప్లికేషన్ ఫామ్ అబ్బా అని చెప్పి ఇక ఆలోచన చేసుకుంటూ ఒక్కసారిగా గుర్తుకొస్తుంది రాజ్కి. అంటే కావ్య పాస్పోర్ట్ గురించి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తుందా? ఆ రోజు నాకు ఇచ్చేటప్పుడు నేను పట్టించుకోలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అయినా కావ్యకి పాస్పోర్ట్తో ఇప్పుడు అవసరమే ఉంది అని చెప్పి వెంటనే కూడా కిందికి దిగి వస్తాడు. కళావతి ఆ రోజు పాస్పోర్ట్ అప్లికేషన్ తెచ్చావు కదా, అదేనా ఇప్పుడు ఫిలప్ చేసేది మీ బావ అనగానే అయ్యో బావా అది ఎప్పుడో ఫిలప్ అయిపోయింది, ఇది వీసా గురించి అనగానే వీసానా? వీసా దేనికి అని చెప్పి అంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నారండి? మీరు గనక దేశాలు చూడాలి, నేనైతే చూడకుండా ఉండాలా? నాకు అనిపిస్తుంది కదా, మా బావతో పాటు ఇక ఫారెన్ కానీ ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళాలని నాకుంది. మీరు ఎలాగో నన్ను వదిలేసి పుట్టింటికి పంపించేస్తానన్నారు. అదేదో నేను కూడా ఇక ఒక అయ్య చేతిలో ఉంటే నాకు కూడా అన్ని ఊర్లు చూడాల్సిన అవసరం ఉంది కదా. మీరు త్వరపడి తొందరగా ఇక డైవర్స్ అనేవి అందరికీ తెలియలాగా చెయ్యండి. చేస్తే నాకు కూడా ఎంతో కొంత ఇక నా దారి కూడా సెట్ అయిపోతుంది అని చెప్పి కావ్య అయితే చివరాఖరికి ఆయుధంలాగా విసురుతుంది ఆ మాట. ఆ మాటతో దెబ్బకి స్టన్ అయిపోతాడు రాజ్.
ఏం మాట్లాడుతున్నావు కళావతి అనగానే, నిజమే మాట్లాడుతున్నానండి. ఏదో రోజు నన్ను మీరు మా పుట్టింటికి పంపించేస్తారు కదా, మీ మనసులో నేను భారీగా లేనన్నారు కదా, మరి అలాంటప్పుడు నేను మీరు పంపించేస్తే ఏడ్చుకుంటూ పుట్టింట్లో కూర్చుంటే చూసేదానికి ఏమీ బాగోదు. మీరు తప్పు చేసి నేను ఎందుకు బాధపడాలి? మీరు హ్యాపీగా శ్వేతతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి నేను ఇక తప్పు ఒప్పు చేయని దాన్ని ఏడ్చుకుంటూ ఓ మూల కూర్చోవాలా? నేను కూడా మా బావ నన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు, హాయిగా మా బావని పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోతాను అని చెప్పి అనడంతో దెబ్బకి ఒక్కసారిగా గుండె మీద వచ్చి రాయి పడేంతలాగా అవుతుంది రాజ్కి. ఏమీ అవసరం లేదు, నేను నీకు డైవర్స్ ఇస్తానని చెప్పాను కానీ ఇక తర్వాత నీకేమీ చెప్పలేదు కదా, అదంతా తర్వాత అనగానే, అదంతా నాకు తెలియదండి, మీరు నన్ను వదిలేస్తానన్నారు, దాని గురించి మీరు కనీసం ఒక్క మాట కూడా ఏ రోజు నాకు చెప్పలేదు. అలాంటప్పుడు మరి నేను ఏమీ తక్కువ కాదు కదా, మీ వెనకాల బ్రతిమలాడి తిరగడానికి నా వైపు తప్పులేమని ఉంటే చెప్తే సరిదిద్దుకుంటాను, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఒక అమ్మాయితో హ్యాపీగా తిరుగుతూ ఉంటే చూస్తూ కూర్చొని ఏడవడానికి నేనేమి ఇంకా పాత రోజుల అమ్మాయి కాదండి. నాకు మనసులో ఉంటుంది బాధ, కానీ మీరు కూడా నాకు ఒక అయ్యి చేతిలో పెడితే హ్యాపీగా నేను కూడా మీలాగే ఎంజాయ్ చేయగలుగుతాను. చివరాఖరికి ఇంకా ఎవరో అయ్యేందుకు మా బావ నా మీద చాలా ప్రాణంతో ఉన్నాడు, అలాంటిది మా బావనే పెళ్లి చేసుకుంటే నా జీవితం హ్యాపీగా ఉంటుంది కదండి అనగానే, ఇక రాజ్ అయితే ఖచ్చితంగా నేను చేసేదంతా కూడా నాటకం అని చెప్పకపోతే ఇంకా నా భార్య చేజారిపోయి నిజంగానే వీడు ఫారెన్ తీసుకుని వెళ్ళిపోయేలా ఉన్నాడు అని చెప్పి కళావతి రా అని చెప్పి కళావతిని లాక్కొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ఏంటి పిచ్చిదానా మాగుతున్నావు, నువ్వు మీ బావ తీసుకొని వెళ్తావా ఏంటి? ఏమనుకుంటున్నావు నీ గురించి? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను నువ్వు లేకుండా ఉండగలను అనుకుంటున్నావా? నువ్వు నా భార్యవి, నీకు నేనేమి డైవర్స్ ఇవ్వను, బుద్ధి గడ్డి తిని డైవర్స్ ఇస్తానని అన్నాను. నిజానికి నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎందుకో కొంచెం ఈగో ఉండడం వల్ల చెప్పలేకపోయాను. ఇక మీ బావని ఇక వెళ్ళిపోమని చెప్పు. నాకు మీ బావ అంటే ఇక్కడ ఉంటే నాకు మనసులో బాధగా ఉంటుంది. మన ఇద్దరి మధ్య 1,00,000 ఉండొచ్చు, అవన్నీ తర్వాత విషయాలు. ప్రస్తుతానికైతే నువ్వంటే నాకు ప్రాణం, అంత మాటే చెప్పగలను, ఇంకా అంతకించి ఏమీ చెప్పలేను, అర్థం చేసుకో. ఈ స్వరాజ్ ఇంతగా దిగజారాడు, దిగి మాట్లాడుతున్నాడు అంటే ఇంతకండా దింపడానికి ట్రై చేయకు అని చెప్పి ఇక రాజ్ చెప్పాల్సిన విషయాలు 3 ముక్కలు చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఈ విధంగా కావ్య అలాగే రాజులు ఇద్దరు ఒకటవుతారు ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.